యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. సహజంగా ఏ డైరెక్టర్కి లైట్ ట్రావెలింగ్ చెప్పే అంత నాలెడ్జ్ 90% ఉండదు కదా. అవును, ఇలా ఉండాలి, ఇటు నుంచి ఇటు లైట్ ట్రావెల్ అవ్వాలి, లేదా ఇది సోర్స్ చేయండి అని మీరు సహజం మీ మీదే ఆధారపడతారు కదా. డైరెక్టర్ కన్నే కెమెరామెన్ అంటారు కదా. అలాంటి ఘర్షణ ఎప్పుడైనా జరిగిందా అండి? జరిగింది. రామ్ గోపాల్ నాకు ఓకే దయ్యం సినిమా చేస్తున్నాం ఇద్దరం. చోట సెట్ రెడీ, ఇండోర్. మహేశ్వర్ లేట్గా వస్తాను నైట్ ఇంటికి. వై దట్ లైట్ స్విచ్ ఆఫ్. ఒకసారి లుక్ ఇచ్చా, వై దిస్ లైట్ స్విచ్ ఆఫ్. అన్ని లైట్లు తీసేసాడు. నాకు కోపం వచ్చేసింది. బట్ రామ్ గోపాల్ టాప్ ఇదిలో ఉన్నాడు. నేనేం మాట్లాడలా, తీసేసాను. అయిపోయింది. అంతం షూటింగ్ చేస్తున్నాం. నాగార్జున ఎపిసోడ్ యాక్షన్ పార్ట్. కెమెరా వీడియో అసిస్ట్ లేవు. కెమెరా ఆపరేట్ చేస్తే ఫైనల్ బ్లాక్ అన్నాడు. చూపించాను. నాగార్జున లెఫ్ట్ ఎడ్జ్లో పెట్టి రైట్లో అక్కడ ఇటుకలు ఉన్నాయి, పడిపోయి ఇటుకలు ఉన్నాయి, అవి పెట్టా. చోట నాకు సెంటర్ కావాలన్నాడు. వై సెంటర్ అన్నాను నేను. ఐ వాంట్ టు సీ హిస్ ఫేస్ సెంటర్ ఆఫ్ ద స్క్రీన్. ఐ డోంట్ వాంట్ టు సీ బ్రిక్స్ దిస్ దట్ అన్నాడు. పబ్లిసిటీ స్టిల్స్లో కూడా ఆ ఫోటోనే ఉందనుకుంటా, మీరు చెప్పి ఉందా? నాకు కోపం వచ్చేసింది. డార్క్ నాకు కోపం వచ్చేసింది. అసలు ఏది కావాలి తీసేద్దాం, ఇడికి నచ్చగాడు అని స్ట్రైట్ తీసేసాను. తర్వాత ఏదో గోవింద చేద్దాం అనుకున్నాం. శ్రీదేవి ఏదో విన్సెంట్ గారిని రికమెండ్ చేసింది. దాంతో నేను అలిగి మాట్లాడడం మానేసా రాముతో. అయిపోయిన తర్వాత వన్ ఫైన్ డే చిరంజీవి గారి సినిమా. చోటా మన చిరంజీవి గారి సినిమా చేస్తున్నాం, యువర్ మై కెమెరామ్యాన్ అన్నాడు. నేను అలిగి మాట్లాడడం అనేది సిన్ అయిపోయి మళ్ళీ చిరంజీవి గారి సినిమా అనేది డ్రీమ్. బట్ ఒక కండిషన్ అన్నా నేను, మీ సినిమాలు లైట్ అండ్ షేడ్ డార్క్, చిరంజీవి ఈజ్ ఎ కమర్షియల్ హీరో. నా లైటింగ్లో ఏలు పెడితే నేను ఒప్పుకోను. సూపర్ అన్నా నేను. వాట్ యు మీన్ ఆఫ్ దట్? ఐ డెంట్ గెట్ యూ ప్రాపర్లీ. ఈ లైట్ అంటారు, అది దెయ్యం దెయ్యాల సినిమా, అది అంతం యాక్షన్ పార్ట్ రఫ్. ఇప్పుడు మీరు చిరంజీవి గారు అయితే వెళ్తున్నారు, నువ్వు కథ అనకుండా ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అన్నాడు. ఆయన అంటే చాలా ఇది కదా, అబ్బా ఏదో ఒకట్లే పర్లేదు నేనేం చెప్పను, ఓకేనా. సో ఇలాంటి ఇది నాకు కోపం వచ్చినా నేను ఆయన మాటకి ఎదురు చెప్పలా. రాము ఏం కావాలో అదే చేశాను. వేరే చిరంజీవి గారి సినిమా చేద్దాం అనుకున్నప్పుడు అది నేను ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేశాను అంతే. ఇది తప్ప మిగతా ఏ డైరెక్టర్తో ఎప్పుడు నాకు ఈ లైటింగ్ విషయంలో ఎప్పుడూ రాలేదు. కొంతమంది షూట్ చేసేటప్పుడు మరీ డార్క్గా ఉంది పర్లేదా అంటారు. అంటే ఒకసారి లుక్ ఇస్తాను నేను ఇలాగా ఇచ్చి, ఇక్కడ కనిపించేది కాదు సినిమా స్క్రీన్. అంటే వీడియో అసిస్ట్ దోస్ డేస్. ఇప్పుడు వీడియో అసిస్ట్ వాళ్ళకి అర్థమైపోతుంది, డైరెక్టర్స్ కూడా. అదేం లేదు, కరెక్ట్గానే ఉంటుంది అన్న. అదే వెంకటేష్ హీరో ఉన్నారంటే ఆయన శోభన్ బాబు గారికి ఉంది అలవాటు. లైటింగ్ అంతా అవగానే ఇలా అద్దంలో చూసుకుంటాడు ఆయన. కరెక్ట్ లైటింగ్లో చెప్పేశాడు, చెప్పేసి కెమెరాను పిలుస్తాడు, ఆయనకు కావాల్సింది చెప్తాడు. అలాగ హీరోలు చూసుకుంటూ ఉంటారు. వెంకటేష్ బాబు షార్ట్లోకి రాగానే నించుంటాడు, టక్ వెనక్కి తిరిగి చూస్తాడు బ్యాక్గ్రౌండ్ ఏముందో. అలాంటివి ఉంటాయి తప్ప డైరెక్టర్స్. నేను జోక్ కూడా విన్నాను, సీనియర్ ఆర్టిస్టు లేదా జూనియర్ కొంచెం తక్కువ సీనియారిటీ ఉన్న ఆర్టిస్ట్ సెట్లో ఎంటర్ అయ్యే పద్ధతి అంట, మీకు తెలియదని కాదు. సీనియర్ ఆర్టిస్ట్ వస్తూనే అంతా చూస్తారట లైట్ ఎక్కడుందని. వాళ్ళకి మార్క్ చెప్పనవసరం లేదంట, వెళ్ళి మార్కులు అలా కూర్చుంటారంట, నిలబడతారంట. అదే అంత అనుభవం లేని వాళ్ళైతే వచ్చి అసిస్టెంట్ని మార్క్ ఎక్కడా అని అడుగుతారు. దాన్ని బట్టే చెప్పేయచ్చట కదా. చిరంజీవి గారు అద్భుతం. చిరంజీవి గారు ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్. ఓకే, అంత టెక్నికల్ అద్భుతం వాళ్ళిద్దరు. టెక్నికల్గా వెల్ సౌండ్ అలా వచ్చి అలా చూస్తారు, కెమెరా చూస్తారు, అలా చూస్తారు. కరెక్ట్గా ఎగ్జాక్ట్ మాకు ఏం కావాలో వాళ్ళ రిహార్సల్ చూసుకుంటారు. పర్ఫెక్ట్ వాళ్ళిద్దరు. అటు ఆయన యంగ్ జనరేషన్లో తారక్, అద్భుతం వాళ్ళిద్దరు. ఇప్పుడు
అంటే సీనియర్ కెమెరామెన్గా మీరు చాలామందితో చేశారు కాబట్టి అడుగుతున్నాను. ఒక్కోసారి డైరెక్టర్ అమెచ్యూర్డ్గా ఏదైనా పెడితే దానికి మీరు కన్విన్స్ అవ్వలేకపోతే చెప్పేస్తాను, కొంచెం ఫోర్స్ఫుల్గా మీరు చెప్పిన, లేదా కొన్నిసార్లు మీరు చెప్పింది డైరెక్టర్కి అర్థం కాక ఇది చేసిన ఓ చిన్న క్లాష్ వచ్చేస్తుంది కదా, ఈగోలాగా నన్ను ఇతను డామినేట్ చేస్తున్నాడు, ఆ డామినెన్స్ సమస్యలు ఉంటాయి కదా. అది ఎంత కాదన్నా అందరికీ ఉంటాయి. ఈవెన్ నేను ప్రాక్టికల్గా కూడా చాలామంది కెమెరామెన్లతో పనిచేసినప్పుడు కూడా ఏంటి ఇతను నేను అనుకున్నది చేయటం లేదు, అట్లాంటి సమస్యలు ఎప్పుడన్నా వచ్చాయి సార్? అలా అంటే ఎక్కడికక్కడ సాల్వ్ చేసేసుకున్నా. అలా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇలా కాతే ఇలాగా, లేకపోతే ఇలా కాతే ఇలాగా అని. హరీష్ శంకర్ డైరెక్టర్ ఉన్నాడు, రామయ్య వస్తాయి చేశా. అతనితో చేసేటప్పుడు అతను ఏదో అతను ఇదిలో ఉండేవాడు, అస్తమానం అడ్డుపడిపోతున్నాడు, రెడీ కదన్నా ఇది కదన్నా అది కదా అని ట్రై చేశాను చెప్పడానికి. తను ఇనే మూడ్లో ఉండట్లా. ఐ గేవ్ అప్. ఓకే ఏం కావాలి నీకు, ఓకే అలా పనిచేశాను. మీకు అర్థమైంది? అది కంఫర్ట్ లెవెల్ని కాదు, అది కాదు వదిలేసాను. జస్ట్ తనకి ఎలా కావాలో అలా చేసి ఇచ్చేసాను. ఓకే. సో రెండూ ఉంటాయి నా దగ్గర. మ్యాక్సిమం కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాను. కన్విన్స్ అయితే ఓకే, ఒకవేళ కన్విన్స్ కాకపోతే వాళ్ళకి ఏం కావాలనేది ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అందులో కూడా ది బెస్ట్ ట్రై చేస్తాను. అప్పుడు ఒక నెగిటివ్ రాదు. నాకు భగవంతుడు ఇచ్చింది ఏంటంటే ఒక్క నిమిషం ఉంటుంది కోపం, ఒక్క నిమిషం రగిలిపోయిపోతే నెక్స్ట్ అల్టిమేట్గా వాళ్ళు ఏదో ఆలోచించుకొస్తారు, వాళ్ళ స్క్రిప్ట్ని ఇలా ఏదో ఊహించుకొస్తారు. వాళ్ళు కరెక్ట్ అయి ఉండొచ్చు కదా, ఎందుకు? ఓకే చూద్దాం. ఫైనల్గా ఒకవేళ రాంగ్ అయితే లక్కీగా ఏంటంటే మళ్ళీ మా డైరెక్టర్లు అందరూ కూడా ఒకవేళ వాళ్ళు ఆ నిమిషం ఒకవేళ నా చేత రాంగ్ పని చేయించిన దే విల్ రియలైజ్ ఇమీడియట్లీ బై ఈవినింగ్ ఆర్ ఎండ్ ఆఫ్ ద డే ఆర్ మేబీ డ్రెస్ చూసిన తర్వాత. సో ఇలా తక్కువ. బట్ వచ్చినప్పుడల్లా నేను ఇలాంటి ఒక నిమిషం బర్న్ అవ్వడం, లేకపోతే మా వాళ్ళు ఏదో నన్ను కన్విన్స్ చేయడం, ఇలా అతను ఎవరో ఫైట్ మాస్టర్ టిను ఆనంద్ ఉన్నాడు, నేను పుకార్ చేస్తున్నా కాశ్మీర్లో, రాజ్ కుమార్ సంతోషి డైరెక్టర్, అనిల్ కపూర్ హీరో, బోనీ కపూర్ ప్రొడ్యూసర్. వెళ్ళాం, ఒక చెక్ పోస్టు మిలిటరీ ట్రక్స్ అవి వస్తుంటాయి, ఆ ట్రక్స్ నుంచి అలా వస్తే చెక్ పోస్ట్కి వచ్చి ఆగాలి. ముందు రోజు వెళ్ళాం, లొకేషన్ అన్ని చూసాం. ఆయన డైరెక్టర్ చోట చెప్తే ఎలా కాదు ఇక్కడ పెట్టడం వల్ల ఆ కరువు తెలుస్తుందని చెప్పి హీ కన్విన్స్డ్ రాజ్ కుమార్ సంతోషి. నేను మై బిగినింగ్ డేస్ అప్పుడు రాజ్ కుమార్ సంతోషి మంచి ఊపులో ఫామ్లో ఉన్నాడు. నాకు ఎవరైతే ఏంటి షార్ట్ ఇది కాదు ఇదనే ఇదిలో ఉంటే నేను చెప్పా, హీ కన్విన్స్డ్. ఓకే అన్నాడు. అన్నీ పెట్టి అన్నీ రెడీ చేసేసరికి యాక్చువల్లీ సీను ఫైట్కి సంబంధం లేదు. అటిను వర్మ వచ్చి క్రేన్ ఎక్కుచ్చున్నాడు. సొంత షార్ట్ రెడీ చేయని టైం పట్టింది. షార్ట్ అరగంట వచ్చి కూర్చుని రిహార్సల్ రిహార్సల్ చూస్తున్నాడు కదా అన్న. 2 రిహార్సల్ చూసాడు. ఆ టేక్ కరేంగా అన్నాడు. అడిగి కెమెరా దిగట్లా. ఈజ్ ఎ ఫైట్ మాస్టర్. రాజ్ కుమార్ సంతోష్ కూర్చున్నాడు. నేను ఆ రోజే ఫస్ట్ ఆ యూనిట్లో ఫస్ట్ డే ఫస్ట్ షాట్ ఇగో నేను కెమెరామెన్నే వాడెక్కాడు అని చూసి అసోసియేట్ డైరెక్టర్ ఉంటే ఆయన పిలిచి ఏంటన్నా ఉస్కు బహుత్ ప్యారే సాబ్, కెమెరా అంటే చాలా పిచ్చి ఆయనకి, ఈజ్ వెరీ గుడ్ ఆపరేటర్, యూ ట్రీట్ హిమ్ లైక్ యువర్ ఆపరేటివ్ కెమెరామ్యాన్. ఓకే ఫార్ములా కూడా చెప్పేసాడు. బికాజ్ యూఆర్ కెమెరామెన్ లైటింగ్ అంతా వాడు మీ అసిస్టెంట్గా అనుకోండి, ఆ పిచ్చోడు మెంటల్ నాకు పాటు అని నాకు చెప్పాడు. నచ్చింది కానీ లోపల రగిలిపోతున్నాను నేను. అలాగని ఫస్ట్ గొడవ పెట్టేసుకోలేను కదా, నేను కూడా ప్రూవ్ చేసుకోవాలి కదా. షార్ట్ అయిపోయింది. నెక్స్ట్ షార్ట్ పెడితే ఓకే ఇదేదో ట్రాలీ పెడితే నేను ఇలా ప్యాన్ చేసి ఇలా వస్తాను సార్ అన్నా నేను. అప్పటికి ఆ ప్యానింగ్లు చాలా అడ్వాన్స్ టెక్నాలజీ, దాని మీద నేను బాగా స్ట్రాంగ్ ఉన్నా, మాస్టర్ అయిపోయాను. అప్పటికి రామ్ గోపాలం నేను కెమెరా అసిస్టెంట్గా పనిచేయడం. అంతకుముందు చాలా ఫైట్ మాస్టర్ల దగ్గర కెమెరా హ్యాండిల్ చేస్తుంటే నా కెమెరా వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు ఎవరిగానే తీసుకోవడం. ఈ బాగా కెమెరాని ఎలా పట్టుకుంటే ఈజీగా ఉంటుందని నాకు బాగా టెక్నిక్ నేర్చుకుని ఉన్నాను నేను.